శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వారం చూద్దాం. ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దామండి. మొదటిగా మేషరాశి. ఈ వారం పనుల్లో పురోగతి అనేది కనపడుతోంది, కానీ కోపం అనేది చాలా వరకు తగ్గించుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇక మేషరాశి వారు ఆరాధించాల్సిన దైవం హనుమంతుల వారు. అలాగే మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేది కనపడుతున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా లాభం, కుటుంబ సంతోషం, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు తిరిగే అవకాశం కూడా కనపడుతోంది. ఇక వృషభ రాశి వారు పూజించాల్సిన దైవం లక్ష్మీదేవి. శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునేతి దీపం వెలిగించడం ద్వారా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. తదుపరి మిథున రాశి. పనుల్లో ఆలస్యం కనపడుతోందండి. ఈ రాశి వారికి చాలా ఓపిక అవసరం. చాలా ఓర్పుతో ఉంటూ ఆ పరమేశ్వరుని, ఆ శ్రీ మహావిష్ణువుని పూజించుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామాలను చదవడం వల్ల మీకు చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సహాయం అనేది బాగుంటుందండి. ఇక పూజించాల్సిన దైవం పరమేశ్వరుడు. సోమవారం రోజు పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి, మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశికి గౌరవం, అభివృద్ధి ఉంటుంది. అలాగే సింహరాశి వారు పూజించాల్సిన దైవం సూర్య భగవానుడు. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా అనుకూలంగా కనపడుతుంది. తదుపరి కన్యారాశి. కొత్త అవకాశాలు, జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు ఇవి మాత్రం చాలా ముఖ్యమైనవిగా గోచరిస్తున్నాయండి. కన్యారాశి వారు పూజించాల్సిన దైవం శ్రీ గణేశుడు. ఆ గణేశుని ప్రార్థన చేయండి, ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. మిత్రుల సహాయం, ప్రయాణ యోగం అన్నీ అనుకూలంగానే కనపడుతున్నాయి. పూజించాల్సిన దైవం మాత్రం దుర్గాదేవి. దుర్గాదేవి ఆలయంలో దీపాన్ని ఉంచడం వల్ల తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. తదుపరి వృశ్చిక రాశి. సమస్యలు ఎదురవుతాయండి, ధైర్యంగా ఉండండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి, మంగళవారం పూజ చేయండి. అప్పుడు మీకు సమస్యలు అనేది చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అదృష్టం, ధనలాభం కనపడుతుంది. ఈ వారం అనుకూలంగా ఉందండి. పూజ చేయాల్సిన దైవం బాబాగారు. గురువారం రోజు బాబాను ప్రార్థన చేయండి. తదుపరి మకర రాశి. ఖర్చులు పెరుగుతాయి, ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఆలోచించుకుని ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి ఖర్చుల విషయంలో మాత్రం. అలాగే పూజించాల్సిన దైవం శని భగవానుడు. శనివారం నల్ల నువ్వులు దానం చేయండి, మీకు ఖర్చులు అనేది తగ్గుతాయి. అలాగే కుంభరాశి. సంతోషకరమైన వారం కనపడుతుందండి. శుభవార్తలు కూడా వింటారు మీరు ఈ వారంలో. అలాగే పూజించాల్సిన దైవం పరమేశ్వరుడు. రుద్రాభిషేకం చేయించడం వల్ల మీకు ఇంకా అదృష్టం అనేది దక్కుతుంది. తదుపరి మీనరాశి. ఆధ్యాత్మికంగా మంచి సమయం కనపడుతోందండి. చాలా బాగుంటుంది ఈ వారం మీనరాశి వారికి. అలాగే పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి. విష్ణువును ప్రార్థన చేయడం వల్ల ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశి ఫలాలు అనేది ప్రతి వారం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ ద్వాదశ రాశుల గురించి మనం చేసే చిన్న చిన్న పూజ, నమస్కారం ముందుగా అనుకూలించే భగవంతుడి రూపం తెలుసుకున్నట్లయితే మనకు ఆ దీపం పెట్టడం వల్ల, నమస్కారం చేయడం వల్ల, మన పరిస్థితులను బట్టి ఆ పూజను చేయడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు కనపడతాయండి. ఆ ఉద్దేశంతో నేను ఈ రాశి ఫలాలు అనేది నేను తెలుసుకుని ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. అది పెద్దగా కాకుండా ఒక షార్ట్గానే తెలియజేస్తున్నానండి. మనకు తెలిసినంతలో చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది అవసరమని అనిపించింది. అందుకే ఈ రాశి ఫలం అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. జ్యోతి భక్తి వ్లాగ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో తెలుగు సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇలాగే ఉంటాయండి. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి.